అలాంటి తృణీకరణ పొందిన దావీదు ఆయన వచ్చేదాకా, తృణీకరించబడిన వాడు వచ్చేదాకా అభిషేక తైలము నేను కదలలేను. దట్స్ వై రిజెక్షన్ ఈజ్ ఆఫన్ ద రూట్ టు సెలెక్షన్ అండ్ రిజెక్షన్ ఈజ్ ఆఫన్ ద హైవే దట్ గాడ్ ప్లేస్ బిఫోర్ హీ అనాయింట్ సమ్వన్. ఈరోజు దేవుడిని అభిషేకించి వాడుకోవాలంటే, సి డేవిడ్ వాజ్ నాట్ ఇన్వైటెడ్ బట్ హీ వాజ్ ద ఓన్లీ వన్ ప్రిఫర్డ్ బై గాడ్. ఆహ్వానం లేకపోయినా ఆ దేవుడు ఆ దావీదు వచ్చేదాకా ఆ రైట్ఫుల్ ఓనర్ ఆ యొక్క అభిషేక తైలాన్ని కార్చకుండా, రాకుండా, అభిషేకించబడకుండా ఆపివేస్తూ వచ్చాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరా, ఒకవేళ ఈరోజు తృణీకరణ వెళ్తుంటే, ద హయ్యర్ ద రిజెక్షన్ ద ప్యూరర్ ద అనాయింటింగ్. ద హయ్యర్ ద రిజెక్షన్ ద ప్యూరర్ ద అనాయింటింగ్. ఎంతగా తృణీకరించబడితే అంతగా అభిషేక తైలము స్వచ్ఛంగా మార్చబడుతుంది. ఈరోజు ప్రజలను తృణీకరించారా? ఆ తృణీకరణ గాయం ఒకవేళ బహుశా నిన్ను ఎంతగానో బాధిస్తూ వచ్చిందా? ఈరోజు దినదినము అభిషేకంలో లోతుగా వెళ్ళాలి అంటే, వేరు పారాలి అంటే, లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసుప్రభువు వారు విస్తారమైన చేపలు పట్టడానికి పేతురును ఉద్దేశించి ఒక మాట అన్నాడు. నీ యొక్క దోణెను లోతునకు నడిపించు. లాంచ్ అవుట్ ఇంటూ డీప్. లాంచ్ అవుట్ ఇంటూ డీప్. అయ్యా, పైన ఉంటే నీకు చేపలు దొరకవయ్యా. నీ అభిషేకం అనేది లేదా నీ ప్రయత్నం అనేది ఏం కావాలి? లోతుగా మారాలి. ఈరోజు మళ్ళీ చాలామందికి లోతైన అభిషేకంలోకి వెళ్ళడానికి ఇష్టం లేదు.